గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సెకండ్ ఇయర్ CS3 ఫోర్త్ సెమ్లోని థర్డ్ యూనిట్లో స్టేజెస్ ఆఫ్ సమ్మరైజ్ దాని గురించి నేర్చుకుందాం. ఇంతకుముందు మనం వాట్ ఈజ్ సమ్మరైజింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ సమ్మరైజింగ్ అండ్ తర్వాత సమ్మరైజింగ్ గుడ్ సమ్మరీ అంటే ఏంటి ఇవన్నీ నేర్చుకున్నాము. గుడ్ సమ్మరీ అంటే వాట్ గుడ్ సమ్మరీ, ఆ గుడ్ సమ్మరీలో ఉన్నటువంటి విషయాలు అంటే సమ్మరీ రాసేటప్పుడు ఏమేమి యూజ్ చేయాలి, వర్డ్స్ ఏమేమి యూజ్ చేయకూడదు, వాటి గురించి మనం ఈ సమ్మరీ రాసేటప్పుడు ఏం చేయాలనే దాని గురించి కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఈ సమ్మరీ రాసేటప్పుడు ఓన్ ఐడియాస్, టోటల్గా ఓన్ ఐడియాస్తో రాయవలసి ఉంటుందని మనం తెలుసుకున్నాం. అయితే ఈరోజు స్టేజెస్ ఆఫ్ సమ్మరైజింగ్, ఈ స్టేజెస్ ఆఫ్ సమ్మరైజింగ్ చూసినట్లయితే స్టేజెస్ ఆఫ్ సమ్మరైజింగ్ అంటే సమ్మరైజింగ్లో స్టేజెస్ ఉన్నాయి. అసలు అవి ఏ విధంగా ఉంటాయి, స్టేజెస్ ఏంటి అనేది ముందు తెలుసుకున్నాము. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇన్ ద ప్రీవియస్ లెసన్ యూ హ్యావ్ లెర్న్ వాట్ ఏ గుడ్ సమ్మరీ ఈజ్. మనం ఇంత ప్రీవియస్ లెసన్లో మనం నేర్చుకున్నాం. అంటే గుడ్ సమ్మరీ అంటే ఏంటి, గుడ్ సమ్మరీలో ఏమేమి ఇంపార్టెన్స్ ఉంటాయి, ఏమేమి యాడ్ చేయాలి, గుడ్ సమ్మరీలో ఏమేమి యాడ్ చేయకూడదు అనేది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. గుడ్ సమ్మరీ అదే చెప్తున్నాడు. ఇన్ ద ప్రీవియస్ లెసన్ యూ హ్యావ్ లెర్న్డ్ వాట్ ఏ గుడ్ సమ్మరీ ఈజ్. ఇంత ముందు లెసన్లోనే మనం గుడ్ సమ్మరీ ఏంటి అనేది తెలుసుకున్నాం. వీ హ్యావ్ లెర్న్డ్ దట్ సమ్మరీ ఈజ్ ఏ షార్ట్ వెర్షన్ ఆఫ్ టెక్స్ట్ విచ్ హైలైట్స్ ద మెయిన్ పాయింట్స్. అది ఈ సమ్మరీ అనేది ఏంటంటే షార్ట్ వెర్షన్. సమ్మరీ అనేది షార్ట్ వెర్షన్. ఈ షార్ట్ వెర్షన్లో అంటే షార్ట్ వెర్షన్ ఆఫ్ టెస్ట్లో ఉన్నటువంటి చిన్న చిన్న వెర్షన్స్, చిన్న వాక్యాన్ని తయారు చేయడం ఏంటంటే సమ్మరైజ్ అంతేకాకుండా విచ్ హైలైట్స్ ది మెయిన్ పాయింట్స్. ఈ సమ్మరైజ్ అనేది ఏం తెలియజేస్తుందంటే ముందుగా మెయిన్ పాయింట్స్ని తెలియజేస్తుంది, మెయిన్ పాయింట్స్ని హైలైట్ చేస్తుంది. ఆ మెయిన్ పాయింట్స్ని హైలైట్ చేయటము, తర్వాత ఈ షార్ట్ వెర్షన్ కలిగి ఉండటం, మెయిన్ పాయింట్స్ని హైలైట్ చేయటం అనేది ఏంటంటే సమ్మరీ యొక్క ముఖ్యాంశం. ఏంటి ముఖ్యాంశం అని మెయిన్ పాయింట్స్ని మనం హైలైట్ చేయాలి. రెండోది ఏంటంటే షార్ట్ వెర్షన్ ఆఫ్ ది టెస్ట్లో ఉన్న షార్ట్ వెర్షన్ మనం తీసుకోవాలి, షార్ట్ వెర్షన్ అయి ఉండాలి. అటువంటి ఉంటేనే దాన్ని ఏమంటామంటే దాన్ని ఎలా నేర్చుకున్నాడు, సమ్మరైజ్ మనం నేర్చుకున్నాం. అది చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే దట్ వీ హ్యావ్ లెర్న్డ్ దట్ ఏ సమ్మరీ ఈజ్ ఏ షార్ట్ వెర్షన్ ఆఫ్ టెస్ట్ which highlights main points. మెయిన్ పాయింట్స్ ఏంటనేది మనం హైలైట్ చేస్తాం. మెయిన్ పాయింట్స్ హైలైట్ చేస్తామంటే ఇది టెస్ట్లో ఉన్నటువంటి షార్ట్ వెర్షన్స్ని, అలాగే ఈ యొక్క సమ్మరీలో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ మనం తీసుకోవాలన్నమాట. అంతేకాకుండా అంటే ఇది రిటర్న్ ఇన్ క్లియర్. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క సమ్మరీలో రిటర్న్ మనం రాసేది అన్నీ కూడా క్లియర్గా ఉండాలి. నువ్వు రాసేది ఏ విషయమైనా సరే, ఏ సమ్మరీ అయినా సరే ఏముండాలంటే క్లియర్గా ఉండాలి. క్లియర్గా లేకపోతే అది రీడర్ చదివేవాడికి అర్థం కాకపోవచ్చు, అందుకనే ఏమని చెప్తున్నాడు అంటే క్లియర్గా ఉండాలి అని చెప్తున్నాడు. దట్ ఈజ్ రిటర్న్ ఈజ్ క్లియర్ అంటే తర్వాత సింపుల్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి అండ్ ఆర్గనైజ్డ్ మేనర్, నిర్మాణాత్మకమైన పద్ధతిలో ఉండాలి. అలా ఉంటేనే అది ఏమవుతుందంటే అది సమ్మరీ, అలాగే సమ్మరైజింగ్ అవుతుంది. అంటే ఇందులో మొత్తం నాకు ముఖ్యమైన పాయింట్స్ ఏం తెలుస్తుందంటే సమ్మరీ ఈజ్ షార్ట్ వెర్షన్ ఆఫ్ ద టెస్ట్లో ఉన్నటువంటి షార్ట్ వెర్షన్
అంతేకాకుండా హైలైట్స్ మెయిన్ పాయింట్స్ని దాన్ని హైలైట్ చేయాలి. తర్వాత క్లియర్గా ఉండాలి. నువ్వు రాసేది రిటర్న్ క్లియర్గా ఉండాలి. క్లియర్గా లేకపోతే అది అది సమరైజింగ్ రాదు. అండ్ క్లియర్, సింపుల్ అండ్ ఆర్గనైజ్డ్ మేనర్. క్లియర్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి, ఆర్గనైజ్డ్ మేనర్లో ఉండాలి. అది ఏమై ఉండాలి? షార్ట్ వెర్షన్ ఆఫ్ ద టెస్ట్ అయి ఉండాలి. షార్ట్ వెర్షన్ ఆఫ్ ద టెస్ట్ అయి ఉండాలి. అంతేకాకుండా మెయిన్ పాయింట్స్ ఉండాలి సమరైజ్లో. ఇవన్నీ ఉంటేనే అది సమరైజ్గా తీసుకుంటాము. అదే చెప్తున్నాను ఇక్కడ. ఏం చెప్తున్నాను చూడండి. అండ్ ఈజ్ రిటర్న్ ఇన్ క్లియర్, సింపుల్ అండ్ ఆర్గనైజ్డ్ మేనర్. దట్ ఈస్ వీ షల్ అండర్స్టాండ్ ద గివెన్ టెస్ట్ క్లియర్. అది అప్పుడు మనం ఏంటంటే మనం ఆ టెస్ట్లో ఉన్నది ఏంటనేది, లేకపోతే మనం రాసేది ఏంటనేది క్లియర్గా అర్థం చేసుకుంటాం. దాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకునే వాళ్ళు అవుతాం అనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? దట్ ఈస్ వీ షల్ అండర్స్టాండ్ ది గివెన్ టెస్ట్ క్లియర్ అండ్ నోట్ ఆల్ ది మెయిన్ పాయింట్స్. ఏంటంటే ఈ యొక్క టెస్ట్లోది ఏదైతే ఈ సమరైజ్ ఉంటుందో, మనం సమరైజ్ చేస్తామో ఇచ్చిన పాసేజ్ని, ఒకవేళ మనం సమరైజ్ చేస్తుంటే షార్ట్ వెర్షన్ అనమాట చేస్తాము. అది చేసేటప్పుడు ఏముండాలంటే రిటర్న్ క్లియర్గా ఉండాలి, రాసేది సింపుల్గా ఉండాలి, ఆర్గనైజ్డ్ మేనర్లో ఉండాలి. అంతేకాకుండా అది ఆ టెస్ట్లో ఉన్నది మనం ఎప్పుడైతే సమరైజింగ్ చేసామో అది అండర్స్టాండింగ్ అవ్వాలి, క్లియర్గా అండర్స్టాండ్ అవ్వాలి. అండ్ నోట్ ఆల్ మెయిన్ పాయింట్స్. అవన్నీ కూడా మెయిన్ పాయింట్స్ మనం ఏం చేయాలి? మెయిన్ పాయింట్స్ని మనం నోట్ చేసుకోవాలి. సమరైజింగ్ అంటే ఇన్ని విధాలుగా మనం నడవాలి, దీంట్లో చూసుకుని వెళ్ళాలి. అండర్స్టాండింగ్ ద గివెన్ క్లియర్ అండ్ నోట్ ఆల్ ది మెయిన్ పాయింట్స్. మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అదే చెప్తున్నాడు. దట్ ఈస్ వీ షల్ అండర్స్టాండ్. దట్ ఈస్ వీ ఏది అండర్స్టాండ్ చేసుకుంటాం, ఏది అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం? షార్ట్ వెర్షన్ ఆఫ్ ది టెస్ట్లో షార్ట్ వెర్షన్ అయి ఉండాలి. ఇది సమరైజింగ్ షార్ట్ వెర్షన్లో ఉండాలి. తర్వాత క్లియర్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి, ఆర్గనైజ్డ్ మేనర్లో ఉండాలి. అంతేకాకుండా మెయిన్ పాయింట్స్ హైలైట్ చేయాలి. ముఖ్యమైన మెయిన్ పాయింట్స్ని హైలైట్ చేయాలి. ఇవన్నీ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే వీ షల్ అండర్స్టాండ్ గివెన్ టెస్ట్ క్లియర్లీ అండ్ నోట్ ద పాయింట్స్. అది ఎప్పుడైతే మనకి అలా పై చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయో, కరెక్ట్గా ఉన్నాయో, అప్పుడు మనం ఏం చేస్తాం? వీ షల్ అండర్స్టాండ్ ది గివెన్ టెస్ట్. మనం ఏమైతే తీసుకుంటామో అది అండర్స్టాండ్గా ఉంటుంది. ఆ పారాఫ్రేజింగ్ అండర్స్టాండ్గా ఉంటుంది. అంతేకాకుండా అండ్ నోట్ ఆల్ ది మెయిన్ పాయింట్స్ మనం నోట్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ పాయింట్స్ అన్ని కూడా మనం యూజ్ చేసుకుంటూ మనం ఏం చేయాలంటే మనం పారాఫ్రేజింగ్ రాయటం కానీ, దాన్ని షార్టన్ చేయటం కానీ చేయవలసి ఉంటుంది. అంతే ఇక్కడ ఏం చెప్తున్నానంటే దెన్ ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ అవర్ వర్డ్స్. ఇదేమన్నాడంటే నువ్వేదైతే రాస్తున్నావో ఈ ఆల్ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ రాసే ఆల్ దీస్ పాయింట్స్ చెప్పే అన్ని పాయింట్స్ అన్ని కూడా, ఈ పాయింట్స్ అన్ని కూడా ఏంటంటే ఎక్స్ప్రెస్ ఇన్ అవర్ ఓన్ వర్డ్స్. మన ఓన్ వర్డ్స్లోనే ఎక్స్ప్రెస్ చేయాలి. మన ఓన్ వర్డ్స్లోని ఇవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేసి ఉండాలి. ఓన్ వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేదనుకోండి, అది కాపీ చేసినప్పుడు అది ఏమవుతుందంటే కాపీ చేస్తాము. అలా కాపీ చేయకూడదు. కాపీ చేయకుండా ఏం చేయాలంటే మన ఓన్ వర్డ్స్లోనే మన ఓన్ ఐడియాస్తోనే మనం ఏం చేయాలంటే పారాఫ్రైజింగ్ మనం తయారు చేయాలి, లేకపోతే రాయాలి. లేకపోతే ఉన్న పాసేజ్ని ఏం చేయాలంటే పారాఫ్రైజింగ్ అంటే షార్ట్ వెర్షన్ చేయాలంటే ఈ పాయింట్స్ అన్ని కూడా మనం యూజ్ చేయాలి. ఈ పాయింట్స్ యూజ్ చేయనప్పుడు అది పారాఫ్రైజింగ్గా కనిపించదు. అది తప్పు అవుతుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నంటే దెన్ ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ అవర్ ఓన్ వర్డ్స్. మన ఓన్ వర్డ్స్లోనే మనం ఏం చేయాలంటే ఇవన్నిటిని కూడా ఎక్స్ప్రెస్ చేయాలి, తెలియపరచాలి. ఈ ఓన్ వర్డ్స్లో ఏంటంటే అది సింపుల్గా ఉండేటట్టు చూసుకోవాలి,
క్లియర్గా ఉండేట్టు చూసుకోవాలి, క్లర్టర్ రాసేటట్టు చూసుకోవాలి, మెయిన్ పాయింట్స్ చూసుకోవాలి, షార్ట్ వెర్షన్ టెస్ట్లో షార్ట్ వెర్షన్ తక్కువ వెర్షన్స్ తీసుకునేటట్టు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అదేమంటుంది పారాఫ్రేజ్ ఉందా. ఇవన్నిటితో పాటు అంతేకాకుండా మెయిన్ పాయింట్స్ అండర్స్టాండ్ చేసుకునేటట్టు ఉండాలి. అది మెయిన్ పాయింట్స్ రాసుకొని నోట్ డౌన్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటున్నాయి వాళ్ళు ఎక్స్ప్రెస్ ఇన్ ఓన్ వర్డ్స్. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే మన ఓన్ వర్డ్స్లోనే ఎక్స్ప్రెస్ చేయాలి. మన ఓన్ వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయనప్పుడు అది పారాఫ్రేజింగ్ కాదు. అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే థజ్ అంటే ఈ విధంగా థజ్ సమ్మరైజింగ్ లైక్ పారాఫ్రేజింగ్ ఇన్వాల్వ్స్ 3 స్టేజెస్. ఇక్కడ ఏం చెప్తున్నట్టే సమ్మరైజింగ్ లైక్ పారాఫ్రేజింగ్ అంటే ఈ పారాఫ్రేజింగ్ లాగానే సమ్మరైజింగ్ ఇన్వాల్వ్స్ 3 స్టేజెస్లో ఇన్వాల్వ్స్. 3 స్టేజెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఏది అంటే పారాఫ్రైజింగ్ లాగానే సమ్మరైజింగ్ మనకి 3 స్టేజెస్లో కనిపిస్తుంది. మనకి ఎన్ని స్టేజెస్లో కనిపిస్తుంది? 3 స్టేజెస్లో కనిపిస్తుంది. 3 స్టేజెస్లో మనకు కనిపిస్తుంది. ఏంటంటే 3 స్టేజెస్ మనకి ముఖ్యమైనవి. ఈ యొక్క సమ్మరైజింగ్లో ముఖ్యమైనవి 3 స్టేజెస్ ఏంటంటే ఒకటి నోట్ టేకింగ్ స్టేజ్. ఇందులో కూడా ఇంతకు ముందు చెప్పిన మీకు గుడ్ సమ్మరీస్లో కూడా ఇవే ఉన్నాయి. నోట్ టేకింగ్ స్టేజ్, తర్వాత రైటింగ్ స్టేజ్, ఎడిటింగ్ స్టేజ్. అయితే ఇందులో మనకి ఏం చేసిందంటే క్లియర్గా చెప్పాడు ఇవన్నీ కూడా. అయితే ఈ యొక్క సమ్మరైజింగ్లో మనకి 3 స్టేజెస్ ఉంటాయని చెప్పాము. అందులో ముఖ్యమైనది ఏంటి? నోట్ టేకింగ్ స్టేజెస్. ముఖ్యమైనది రెండోది ఏంటంటే రిటర్న్ స్టేజెస్. నోట్ టేకింగ్ స్టేజెస్, రిటర్న్ స్టేజెస్. నోట్ టేకింగ్స్ ఉంటాయి. రెండోది ఏంటంటే రిటర్న్ స్టేజెస్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎడిటింగ్ స్టేజెస్. ఈ 3 స్టేజెస్ ఆర్ మెయిన్ ఇన్ ద సమ్మరైజింగ్. మెయిన్ స్టేజెస్ ఇన్ ద సమ్మరైజింగ్లో ముఖ్యమైనవి ఇవిగా ఉన్నాయి. ఏవి? నోట్ టేకింగ్ స్టేజ్ అండ్ రైటింగ్ స్టేజ్ అండ్ ఎడిటింగ్ స్టేజ్. ఈ 3 స్టేజెస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అంటే సమ్మరైజింగ్ అంటే ఏంటి తెలుసుకున్నాం. సమ్మరైజింగ్ అంటే ఏముంటుంది అనేది ఒకసారి మనం రిపీట్ చేసుకున్నట్లయితే, సమ్మరైజింగ్ అంటే షార్ట్ వెర్షన్ ఆఫ్ ద టెక్స్ట్ విచ్ హైలైట్స్ మెయిన్ పాయింట్స్ని ఈ షార్ట్ వెర్షన్లో మనం తెలియజేయాలి. సమ్మరైజింగ్ అంటే మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా దాన్ని షార్ట్ వెర్షన్, టెక్స్ట్లో ఉన్న షార్ట్ వెర్షన్ తీసుకుని మనం తెలియజేయాలి. అంతేకాకుండా మనం రాసేటప్పుడు ఏముండాలని చెప్పాను? క్లియర్ రైటింగ్ ఉండాలి. రిటర్న్ క్లియర్గా ఉండాలి. మనం రాసేదాన్ని సింపుల్గా ఉండాలి. ఆర్గనైజ్డ్ మేనర్స్లో ఉండాలి. ఇలాగ ఆర్గనైజ్డ్ మేనర్స్లో ఉంటే అవి ఏంటంటే దాన్ని మనం అర్థం చేసుకోవడానికి వీలు పడుతుంది. అంతేకాకుండా మెయిన్ పాయింట్స్ రాసుకోవడానికి కూడా వీలు పడుతుంది అని చెప్పాం. మెయిన్ పాయింట్స్ రాసుకోవడం తర్వాత ఆల్ పాయింట్స్ ఎక్స్ప్రెస్ ఇన్ అవర్ ఓన్ వర్డ్స్లోనే మనం తెలియజేయాలని చెప్పాం. ఫైనల్కి వచ్చేటప్పటికి ఈ సమ్మరైజింగ్ 3 స్టేజెస్లో ఉంటుంది చెప్పాం. ఏంటి? ఒకటి నోట్ టేకింగ్ స్టేజెస్ అండ్ రైటింగ్ స్టేజెస్ అంటే ఎడిటింగ్ స్టేజెస్. అయితే ఈ 3 స్టేజెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాం. తర్వాత చూసినట్లయితే మన 3 స్టేజెస్ ఉన్నాయని చెప్తున్నాం కదా. ఒకటి నోట్ టేకింగ్ స్టేజ్, రైటింగ్ స్టేజ్ అండ్ ఎడిటింగ్ స్టేజ్ అని చెప్తున్నాం కదా. ఇప్పుడు చూడండి నోట్ టేకింగ్ స్టేజ్. ఈ నోట్ టేకింగ్ స్టేజ్లో ఏమేమి ఉండాలి మనకి? ఈ నోట్ టేకింగ్ స్టేజ్లో ఏమేమి రాయాలి మనం? ఇక్కడ ఏమన్నా అట్ దిస్ స్టేజ్ యూ నీడ్ టు. ఈ స్టేజ్లో నోట్ టేకింగ్ స్టేజ్లో మనకి ఏమి అవసరమో రాయడానికి, మన ఏ విధంగా ఏమి అవసరం అనేది మనకు తెలియజేస్తాం. చూడండి ఇక్కడ అట్ దిస్ స్టేజ్ యూ నీడ్ టు ఫస్ట్ పాయింట్ చూసుకుని ఏం చూసుకున్నట్టంటే రీడ్ ద టెక్స్ట్ కేర్ఫుల్లీ అండ్ హైలైట్ ది మెయిన్ పాయింట్స్. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే రీడ్ ద టెక్స్ట్ కేర్ఫుల్లీ. ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే నీకు టెస్ట్ని కేర్ఫుల్గా చదవాలి. ఇచ్చిన పారాగ్రాఫ్ కానీ టెస్ట్ కానీ నువ్వేం చేయాలి? క్లియర్గా చదవాలి. నువ్వు కేర్ఫుల్గా దాన్ని చదవాలి, రీడ్ చేయాలి. చాలా కేర్ఫుల్గా రీడ్ చేయాలి. అండ్ హైలైట్స్ ది మెయిన్ పాయింట్స్. తర్వాత నువ్వు చదివిన టెస్ట్లోని
ఏమైతే కేర్ఫుల్గా నువ్వు చదవవో టెస్ట్ని, అందులో ఏంటంటే మెయిన్ పాయింట్స్ని హైలైట్ చేయాలి. అందులో మెయిన్ పాయింట్స్ ఏమున్నాయి దాన్ని నువ్వు హైలైట్ చేసుకోవాలి. మెయిన్ పాయింట్స్, ఆ మెయిన్ పాయింట్స్ హైలైట్ చేస్తేనే, అప్పుడు నువ్వు హైలైట్ చేసినట్లయితే మెయిన్ పాయింట్స్ని, అప్పుడు నువ్వేంటంటే నువ్వు రీడ్ దట్ కేర్ఫుల్, టెస్ట్ని కేర్ఫుల్గా చదివినట్లు అర్థమవుతుంది. నువ్వు టెస్ట్ కేర్ఫుల్గా చదవలేదనుకో, జాగ్రత్తగా పరిశీలన చేయలేదు, చదవలేదనుకో, నువ్వేం చేస్తావు, మెయిన్ పాయింట్స్ని హైలైట్ చేయలేదు. అందుకని ఇక్కడ ఏం చెప్తానంటే ఫస్ట్ పాయింట్లో రీడ్ ద టెస్ట్ కేర్ఫుల్లీ అండ్ హైలైట్ ది మెయిన్ పాయింట్స్. టెస్ట్ నువ్వు క్లియర్గా చదివి దాంట్లో ఉన్న మెయిన్ పాయింట్స్ నువ్వు హైలైట్ చేయాలి, మెయిన్ పాయింట్స్ నువ్వు తీసుకోవాలి, రాసుకోవాలి అని చెప్తాను. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నోట్ డౌన్ ఆల్ ది పాయింట్స్ యాజ్ యూ డూ ఇన్ నోట్ మేకింగ్. నువ్వు నోట్ మేకింగ్ చేసే ప్రకారంగా చేసేటప్పుడు నువ్వేం చేయాలంట, నోట్ డౌన్ ఆల్ ది పాయింట్స్. నువ్వు నోట్ మేకింగ్ చేసేటప్పుడు, నోట్ మేకింగ్ చేసుకునేటప్పుడు నువ్వు అన్ని పాయింట్స్, ఆల్ ది పాయింట్స్ మెయిన్ పాయింట్స్ అన్ని కూడా నోట్ డౌన్ ఆల్ ది పాయింట్స్ యాజ్ యూ డూ ఇన్ నోట్ మేకింగ్. నోట్ మేకింగ్ చేసేటప్పుడు నువ్వేం చేయాలంటే అన్ని పాయింట్స్ నువ్వు రాసుకోవాలి. అన్ని పాయింట్స్ అంటే నోట్ డౌన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకుంటే దాని ప్రకారంగా మనం ప్యారాఫ్రైజింగ్ రాయొచ్చు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నోట్ డౌన్ ఆల్ ది పాయింట్స్ యాజ్ యూ డూ ఇన్ నోట్ మేకింగ్, యాజ్ డూ ఇన్ నోట్ మేకింగ్లో నువ్వు చేయొచ్చు. నోట్ మేకింగ్ చూడండి, ఇక్కడ తర్వాత ఏం చెప్తున్నాడంటే థర్డ్ పాయింట్ చూసినట్లయితే, థర్డ్ పాయింట్ యు మే యూజ్ సింబల్స్. నువ్వేం యూజ్ చేయాలంట, సింబల్స్ని యూజ్ చేయాలి. సింబల్స్ ఏమైనా ఉంటే నువ్వు రాసేటప్పుడు, నువ్వు ప్యారాఫ్రైజింగ్ రాసేటప్పుడు సింబల్స్ ఏమైనా ఉంటే నువ్వేం చేయాలంటే ఇవి మే యూజ్ చేసుకోవచ్చు. సింబల్స్ అంటే గుర్తులు ఏమైనా నీకు అవసరమైన ఏమైనా అంటే నువ్వు యూజ్ చేసుకోవచ్చు. యు మే యూజ్ సింబల్స్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత గ్రాఫిక్స్ని యూజ్ చేసుకోవచ్చు. నువ్వు యూజ్ చేసుకోవచ్చు. అలాగే డ్రాయింగ్, నువ్వేమన్నా బొమ్మలు లాంటివి ఏమన్నా ఇలస్ట్రేషన్స్కి నువ్వు బొమ్మలు గట్ట గీయాలనుకుంటే డ్రాయింగ్ కూడా గీయచ్చు. డ్రాయింగ్ టు నోట్ డౌన్ ది పాయింట్స్, అంటే నువ్వు పాయింట్స్ని నోట్ డౌన్ చేసుకునేటప్పుడు కూడా నువ్వేం చేయాలంటే డ్రాయింగ్ తీసుకోవచ్చు. నువ్వు డ్రాయింగ్ తీసుకుని నువ్వు ఏ విధంగా కావాలో ఆ విధంగా నువ్వు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అందుకే నేను థర్డ్ పాయింట్లో ఏం చెప్తున్నానంటే యు మే యూజ్ సింబల్స్ని యూజ్ చేసుకోవాలి, అంటే గ్రాఫిక్స్ని యూజ్ చేసుకోవాలి, అండ్ డ్రాయింగ్ అంటే రాసుకోవాలి. టు నోట్ డౌన్ ది పాయింట్స్ని ఏం చేయాలంటే పాయింట్స్ రాసుకునేటప్పుడు నువ్వు డ్రా చేసుకోవాలి. ఏమైనా ముఖ్యమైనవి ఉంటే ఇవి మీకు చాలా అవసరం. ఇది ఎప్పుడు నోట్ టేకింగ్ స్టేజ్లో ఇవి చాలా ఇంపార్టెంట్. ఏంటి ఇంపార్టెంట్ మరొకసారి చూడండి. ఈ స్టేజ్లో మీకు అవసరమైనది ఏంటంటే రీడ్ ద టెస్ట్ కేర్ఫుల్గా చదవాలి, అండ్ హైలైట్స్ ది మెయిన్ పాయింట్స్ని హైలైట్ చేయాలి. అర్థమవుతుందా? నువ్వు టెస్ట్ చదవాలి కేర్ఫుల్గా, దాంట్లో నుంచి మెయిన్ పాయింట్స్ని హైలైట్ చేయాలి, మెయిన్ పాయింట్స్ తీసుకోవాలి. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి, నోట్ డౌన్ ఆల్ ది పాయింట్స్ యాజ్ యూ డూ ఇన్ నోట్ మేకింగ్. నువ్వు నోట్ మేకింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మెయిన్ పాయింట్స్ ఏం చేయాలంటే పాయింట్స్ని నోట్ డౌన్ చేసుకోవాలి, రాసుకోవాలి. ఇంకేం చెప్తున్నాడంటే యు మే యూజ్ సింబల్స్ యూజ్ చేసుకోవాలి. గ్రాఫిక్స్ ఇవన్నీ నీకు అవసరమైనవి. ఇక్కడ సింబల్స్ యూజ్ చేసుకోవాలి, గ్రాఫిక్స్, డ్రాయింగ్, ముఖ్యమైన పాయింట్స్ నోట్ చేసుకునేటప్పుడు డ్రాయింగ్ని నువ్వేం చేసుకోవాలి, యూజ్ చేసుకోవాలి. ఇలా యూజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే నువ్వు నోట్ టేకింగ్ చేసేటప్పుడు ఇవి నీకు ఈజీ అవుతాయి. నోట్ టేకింగ్ చేసుకునేటప్పుడు నీకు చాలా ఈజీగా రాయడానికి, నోట్ సమరైజింగ్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి అని చెప్తుంది. తర్వాత రైటింగ్ స్టేజ్ ఉంది కదా, మనకి రైటింగ్ స్టేజ్ కూడా చూద్దాం. తర్వాత చూడండి, రైటింగ్ స్టేజ్, నోట్ టేకింగ్ స్టేజ్ తెలుసుకుందాం. అందులో ఏమేమి ఉండాలి, ఏంటి ముఖ్యమైన ఏంటి నోటింగ్ చేసేటప్పుడు, అలాగే రైటింగ్ స్టేజ్లో ఏమేమి ఉండాలి ఏంటి దాని గురించి చూద్దాం. వైల్ రైటింగ్ స్టేజ్, నువ్వు రాసే స్టేజ్లో ఏమేమి ఉండాలి, పాయింట్స్ ఇచ్చాడు. ఇక్కడ దగ్గర 5 పాయింట్స్ ఇచ్చాడు ఏమేమి ఉండాలని. ఏంటంట ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే
డోంట్ లుక్ అట్ ది టెస్ట్, కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ది నోట్స్ యూ హ్యావ్ టేకెన్ డ్యూరింగ్ ద ఫస్ట్ స్టేజ్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే డోంట్ లుక్ అట్ ది టెస్ట్ చూడకూడదు. ఈ స్టేజ్లో రైటింగ్ స్టేజ్లో నువ్వు టెస్ట్ చూడకూడదు. టెస్ట్ చూడకుండా ఏం చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, దాని మీద శ్రద్ధ చూపించాలి, కాన్సన్ట్రేట్ చేసి దేని మీద, ఓన్లీ ఆన్ ది నోట్స్ యూ హ్యావ్ టేకెన్ డ్యూరింగ్ ద ఫస్ట్ స్టేజ్. నువ్వు ఫస్ట్ స్టేజ్లో ఏమైతే తీసుకున్నావో దాని మీద నువ్వేం చేయాలంటే నువ్వు నోట్స్ తయారు చేసుకోవాలి, నువ్వు రాసుకోవాలి. నువ్వు రాసే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, నువ్వు రాసే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి తప్ప నువ్వు టెక్స్ట్ బుక్ చూడకూడదు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే యూ డోంట్ లుక్ అట్ ది టెస్ట్, కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ది నోట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, టెక్స్ట్ బుక్ చూడకూడదు. అంతేకాకుండా యూ హ్యావ్ టేకెన్ యూ డ్యూరింగ్ ద ఫస్ట్ స్టేజ్. నువ్వు ఫస్ట్ స్టేజ్లో ఏదైతే తీసుకున్నావో దాన్ని నువ్వేం చేయాలంటే దాన్ని ఫస్ట్ స్టేజ్లో తీసుకున్న దాన్ని నువ్వు ఏం చేయాలి, కాన్సన్ట్రేట్ చేసి నువ్వేం చేయాలంటే నువ్వు నోట్స్ తయారు చేసుకోవాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, నోట్స్ తయారు చేయాలి. నువ్వు నోట్స్ తయారు చేయకుండా కాన్సన్ట్రేషన్ లేకుండా అది ఫస్ట్ స్టేజ్లో ఏం చెప్పాడు, రీడ్ కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా చదవాలి, రీడ్ కేర్ఫుల్, బాగా చదవాలి, చదివి ఏం చేయాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఏంటంటే నువ్వు బాగా చదివావు కనుక ఫస్ట్ స్టేజ్లో నువ్వు నోట్ టేకింగ్ స్టేజ్లో బాగా రీడ్ చేసావు కనుక, కేర్ఫుల్గా చదవవు కనుక ఇక్కడ నువ్వు టెక్స్ట్ బుక్ చూడవలసిన పని ఏముంది, టెక్స్ట్ బుక్ చూడవలసిన లేదు. రైటింగ్ స్టేజ్కి వస్తే నువ్వేమి ఏం చేయకూడదు, టెక్స్ట్ బుక్ చూడవలసిన లేదు. నువ్వు మెయిన్ పాయింట్స్ ఏదో చూసుకున్నావో నువ్వు బాగా చదవవు ఫస్ట్ స్టేజ్లో, దాన్ని బేస్ చేసుకుని నువ్వేం చేయాలంటే రైటింగ్ రాయాలి. అంతేగాని నువ్వు టెస్ట్ చూడడం అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ముందు ఈ నోట్ టేకింగ్ స్టేజ్లో నువ్వేం చేసావు, నువ్వు టెక్స్ట్ బుక్ని కేర్ఫుల్గా చదవాలి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నావు అంటే యూ డోంట్ లుక్ అట్ ది టెస్ట్, కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ది నోట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. యూ హ్యావ్ టేకెన్ డ్యూరింగ్ ద ఫస్ట్ స్టేజ్. తర్వాత బి, నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే రైట్ ఏ కంప్లీట్ సెంటెన్స్, ఈచ్ పాయింట్ యూ హ్యావ్ నోటెడ్ డౌన్. ఇక్కడ ఏమంటే రైట్ ఏ కంప్లీట్ సెంటెన్స్ నువ్వేం చేయాలంటే కంప్లీట్గా రాయాలి, కంప్లీట్ చేయాలి, మధ్యలో బ్రేక్ చేయకూడదు. సెంటెన్స్ నువ్వు మధ్యలో బ్రేక్ చేయకూడదు. ఏం చేయాలి, కంప్లీట్ చేయాలి సెంటెన్స్. ఈచ్ పాయింట్, ప్రతి పాయింట్ నువ్వేం చేయాలంటే కంప్లీట్గా రాయాలి. రాసిన తర్వాత యూ హ్యావ్ నోట్ డౌన్, నువ్వేదైతే నోట్ డౌన్ చేసుకున్నావో, నువ్వేదైతే నోట్ రాసుకున్నావో అది కంప్లీట్గా దాన్ని ఏం చేయాలంటే సెంటెన్స్ని కంప్లీట్గా రాయాలి. సెంటెన్స్ని మధ్యలో ఆఫ్ చేయకూడదు, సెంటెన్స్ని కంప్లీట్ చేయాలి అని చెప్పి. తర్వాత థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఏం చెప్తున్నారు ఇక్కడ, యూజ్ యువర్ ఓన్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. నువ్వు నీ వర్డ్స్ని యూజ్ యువర్ ఓన్ వర్డ్స్. ఇంతకు ముందు చెప్పాను మీకు, ఈ యొక్క లెసన్ స్టార్టింగ్లో చెప్పు, ఓన్ వర్డ్స్ యూజ్ చేయాలి, ఓన్ వర్డ్స్ని యూజ్ చేయాలి. నీ సొంత అభిప్రాయాన్ని నీ ఓన్ వర్డ్స్ని యూజ్ చేసి రాయవలసి ఉంటుంది. అంతే. అండ్ సెంటెన్సెస్, దాని సెంటెన్స్ రూపంలో రాయవలసి ఉంటుంది. ఓన్ వర్డ్స్ని సెంటెన్స్ రూపంలో రాయవలసి ఉంటుంది. కన్సల్ట్ ఏ డిక్షనరీ టు యూజ్ ద సినానిమ్స్. ఇక్కడ ఇంకో పాయింట్ ఏం చెప్తున్నారంటే కన్సల్ట్ ఏ డిక్షనరీని యూజ్ చేయొచ్చు. ఎందుకు, యూ కెన్ యూజ్ డిక్షనరీ ఫర్ సినానిమ్స్. సినానిమ్స్ అంటే పర్యాయ పదాలు. సినానిమ్స్ అంటే పర్యాయ పదాలు. ఈ పర్యాయ పదాల కోసం నువ్వేం చేయాలంటే నువ్వు డిక్షనరీ కూడా యూజ్ చేసుకోవచ్చు. నీకు కావాల్సిన వర్డ్ నువ్వు మీనింగ్ తెలుసుకోవాలనుకుంటే నువ్వు డిక్షనరీ యూజ్ చేసుకోవచ్చు. నువ్వు డిక్షనరీ కన్సల్ట్ అయ్యి నీ డిక్షనరీ చూసుకుని దాంట్లో నువ్వు సినానిమ్స్ని ఎత్తుకోవచ్చు, పర్యాయ పదాలు. అదే చెప్తున్నాడు, యూజ్ యువర్ ఓన్ వర్డ్స్. నువ్వు ఓన్ వర్డ్స్ చాలా ముఖ్యమైన విషయం. ఓన్ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఓన్ వర్డ్స్ అండ్ సెంటెన్స్. ఈ ఓన్ వర్డ్స్ నువ్వు ఓన్ వర్డ్స్ని రాసేటప్పుడు నువ్వు ఓన్ వర్డ్స్ని యూజ్ చేసేటప్పుడు, లేకపోతే ఓన్ వర్డ్స్ని సెంటెన్స్ రూపంలో రాసేటప్పుడు నువ్వు ఏదైనా డౌట్ ఉంటే నువ్వేంటంటే డిక్షనరీని కన్సల్ట్ చేసుకోవచ్చు, డిక్షనరీ చూడవచ్చు. ఆ డిక్షనరీ ఏం చూస్తాను అని అంటే ఏం చేస్తానంటే టు యూజ్ ద సినానిమ్స్ చూసుకోవడానికి నువ్వు ఆ డిక్షనరీ యూజ్ చేసుకోవచ్చు.
ఇది చెప్తున్నాడు. అంటే యూజ్ యువర్ ఓన్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ యూజ్ చేయాలి, ఓన్ వర్డ్స్ యూజ్ చేయాలి అండ్ కన్సల్ట్ డిక్షనరీ టు యూజ్ ద సినానిమ్స్. తర్వాత 4th పాయింట్ చూసుకున్నట్టు డోంట్ యాడ్ యువర్ ఒపీనియన్స్ ఎగ్జాంపుల్స్ ఆర్ అనాలిసిస్. ఇందులో ముఖ్యమైన రైటింగ్ స్టేజ్లోకి వచ్చేటప్పటికి డోంట్ యాడ్ యువర్ ఒపీనియన్స్. నీకు ఉన్న ఒపీనియన్స్ ఏమీ నువ్వు యాడ్ చేయవసరం లేదు. నువ్వు ఏదైతే ఫస్ట్ స్టేజ్లో నోట్ డౌన్ చేసుకున్నావో టెస్ట్ని కేర్ఫుల్గా చదివి ఆ పాయింట్స్ని హైలైట్ చేసి ఏదైతే నువ్వు పాయింట్స్ నోట్ చేసుకున్నావో అవి ఇక్కడ ఉపయోగించాలి తప్ప ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ యూ డోంట్ యాడ్ నీ ఒపీనియన్స్, నీకున్న అభిప్రాయాలు అన్నీ కూడా నువ్వు రాయనవసరం లేదు. అందుకే ఇక్కడ డోంట్ యాడ్ యువర్ ఒపీనియన్స్, నీ ఎగ్జాంపుల్స్ కూడా అవసరం లేదు. రైటింగ్ స్టేజ్ ఒపీనియన్స్ అవసరం లేదు, ఎగ్జాంపుల్స్ అవసరం లేదు అండ్ ఎనాలిసిస్ విశ్లేషణ కూడా అవసరం లేదు. ఎనాలిసిస్ అంటే విశ్లేషించడం కూడా అవసరం లేదు. ఎప్పుడు వెన్ యూ రైట్ ఇన్ ద రైటింగ్ స్టేజ్లో, వెన్ రైటింగ్ స్టేజ్ యూ యూజ్ ఆల్ దీస్ పాయింట్స్. నువ్వు రాసేటప్పుడు ఈ పాయింట్స్ అన్ని కూడా యూజ్ చేయాలి. ఏంటంటే డోంట్ యాడ్ యువర్ ఒపీనియన్స్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎనాలిసిస్. ఇవన్నీ కూడా నువ్వు ఉపయోగించకూడదు. ఏం ఉపయోగించకూడదు? ఒపీనియన్స్ అవసరం లేదు, నువ్వు ఇచ్చే ఎగ్జాంపుల్స్ అవసరం లేదు, నువ్వు ఇచ్చే ఎగ్జాంపుల్స్ అలాగే ఎనాలిసిస్ కూడా అవసరం లేదు. ఎనాలిసిస్ కూడా అవసరం లేదు. తర్వాత 5th పాయింట్ లాస్ట్ పాయింట్ ఏం చెప్తుందంటే సీ దట్ దేర్ ఆర్ నో రిపిటేషన్ ఆఫ్ ఐడియాస్ ఆర్ పాయింట్స్. ఇక్కడ ఇంకొక ముఖ్య పాయింట్ ఏం చెప్తున్నారంటే నువ్వు రాసేటప్పుడు సీ దట్ దేర్ చూసుకోవాలి. నువ్వు రైటింగ్ స్టేజ్లో మనం మరలా రాస్తున్నామా, రిపిటేషన్ అవుతున్నాయా, మరలా రిపీట్ అవుతుందా, అండ్ ఐడియాస్ కానీ మన పాయింట్స్ కానీ మనం రాసే పాయింట్స్ కానీ మన ఐడియాస్ కానీ మరలా రిపీట్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి. అలా రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి రైటింగ్ స్టేజ్లో. అంటే ఇక్కడ సీ దట్ దేర్ ఆర్ నో రిపిటేషన్ ఆఫ్ ఐడియాస్ ఆర్ పాయింట్స్ కానీ ఐడియాస్ కానీ నువ్వేం చేయకూడదు, రిపీట్ చేయకూడదు. రాసినవి రాయకూడదు. అందుకని ఈ పాయింట్స్ అన్ని కూడా నువ్వేం చేయాలంటే చాలా జాగ్రత్తగా నువ్వు ఈ పాయింట్స్ని గ్యాదర్ చేసుకోవాలి, ఈ పాయింట్స్ని రాసుకోవాలి. ఈ పాయింట్స్ని బేస్ చేసుకుని ఏంటంటే నువ్వు పారాఫ్రేజింగ్ రాయవలసి ఉంటుంది. పారాఫ్రేజ్ ఏంటంటే షార్ట్ అని సంక్షిప్తం చేయటం. ఉన్నదాన్ని సంక్షిప్తం. నువ్వు టెస్ట్ చదివి నువ్వు రాయాలనుకో, నువ్వు టెస్ట్లో ఉన్న మ్యాటర్ అంతా కాకుండా దాన్ని పూర్తి మీనింగ్ వచ్చేలాగా నీ ఐడియాస్తో నువ్వేం చేయాలంటే షార్టన్ చేసి రాసుకోవాలి. ఇది చెప్తున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? డోంట్ లుక్ అట్ ది టెస్ట్, కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ ది నోట్స్ యూ హ్యావ్ టేకెన్ డ్యూరింగ్ ద ఫస్ట్ స్టేజ్ అన్నాడు. రైట్ ఏ కంప్లీట్ సెంటెన్స్ ఈచ్ పాయింట్స్ యూ హ్యావ్ నోట్ డౌన్ అన్నాడు. సెకండ్ పాయింట్. థర్డ్ ఏమన్నాడు? యూజ్ యువర్ ఓన్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్, కన్సల్ట్ ఏ డిక్షనరీ టు యూజ్ ద సినానిమ్స్. డోంట్ యాడ్ యువర్ ఒపీనియన్స్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఎనాలిసిస్ అని చెప్పి. తర్వాత సీ దట్ దేర్ ఆర్ నో రిపిటేషన్ ఆఫ్ ఐడియాస్ అండ్ పాయింట్స్ అని అన్నారు. తర్వాత లాస్ట్ స్టేజ్ ఏంటంటే ఎడిటింగ్ స్టేజ్ అన్నమాట. లాస్ట్ స్టేజ్ రైటింగ్ అంటే నోట్ టేకింగ్ స్టేజ్ అయిపోయింది, రైటింగ్ స్టేజ్ అయింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఎడిటింగ్ స్టేజ్. ఈ ఎడిటింగ్ స్టేజ్లో ఏమున్నది మనకి, ఈ ఎడిటింగ్ స్టేజ్లో మనం ఏం చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. అంటే ఈ పాయింట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు జాగ్రత్తగా నోట్ చేసుకుని ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు చదివితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు యూజ్ చేసుకోవచ్చు, మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇవి అడుగుతాడు స్టేజెస్లన్నీ కూడా. వాట్ ఈజ్ ద స్టేజెస్ ఆఫ్ సమ్మరైజింగ్ అంటారు, లేకపోతే వాట్ ఆర్ ది స్టేజెస్ ఆఫ్ సమ్మరైజింగ్ అంటారు. సమ్మరైజింగ్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న స్టేజెస్ ఏంటి అనేది మీరు రాసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎడిటింగ్ స్టేజ్ చూద్దాం. తర్వాత చూసినట్లయితే ఎడిటింగ్ స్టేజ్ అంటే ఇప్పుడు మనం నోట్ టేకింగ్ స్టేజ్ తెలుసుకున్నాం, రైటింగ్ స్టేజ్ తెలుసుకున్నాం, ఫైనల్లీ లాస్ట్ చివరిగా ఎడిటింగ్ స్టేజ్. ఈ పారాఫ్రైజింగ్ ఏ విధంగా ఎడిటింగ్ చేయాలి, ఏ విధంగా రాయాలి అనే దాని గురించి తెలుసుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఫైనల్లీ యూ నీడ్ టు ఈ ఫైనల్గా ఏం కావాలి, ఏం అవసరం ఫైనల్గా ఎడిటింగ్ స్టేజ్లో నీకు ఏం కావాలి, ఫైనల్ నీకు అవసరం, నీకు ఏం అవసరం.
అంటే చూస్తే ఏమి చెప్తున్నాడు, ఏ పాయింట్ ఏం చేస్తుందంటే ఇక్కడ కంపేర్ ఇట్ విత్ ద ఒరిజినల్. కంపేర్ ఇట్ విత్ ఒరిజినల్. కంపేర్ విత్ ఒరిజినల్. నువ్వు ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఒరిజినల్ నువ్వు రాసిన ఈ యొక్క రైటింగ్ స్టేజ్ని, నువ్వు రాసిన రైటింగ్ స్టేజ్లో ఏమైతే రాసావు దాన్ని ఏంటంటే ఒరిజినల్తో కంపేర్ చేయాలి. ఒకసారి పోల్చుకోవాలి, దగ్గర పెట్టి చూసుకోవాలి అది కరెక్టా కాదా, మనం రాసింది ఎలా ఉంది ఏంటి అనేది ఏం చేయాలంటే నువ్వు ఫైనల్గా నువ్వు ఏం చేయాలంటే కంపేర్ విత్ ఒరిజినల్. ఒరిజినల్ దాంతో నువ్వేం చేయాలంటే ఒరిజినల్ టెక్స్ట్ పని నువ్వు ఏదైతే ప్యారాఫ్రేజింగ్ చేసావో దాంతో నువ్వేం చేయాలంటే కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేయడం అనేది చాలా ముఖ్యమైనది. రెండోది ఏంటంటే సీ దట్ ఆల్ ద పాయింట్స్ ఆర్గనైజ్డ్ లాజికల్లీ. ఇక్కడ ఏం చెప్తున్నాడు, సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాడంటే సీ దట్ ఆల్ ద పాయింట్స్ ఆర్గనైజ్డ్ లాజికల్లీ. ఒక ఆర్డర్లో ఒక నిర్మాణాత్మకంగా లాజికల్గా ఒక పద్ధతి ప్రకారంగా నువ్వేం చేయాలంటే పాయింట్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఆ పాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో, లాజికల్గా ఉన్నాయో లేదో అని చూసుకోవాలి. లాజికల్ అందుకని సీ దట్ ఆల్ ద పాయింట్స్ ఆర్గనైజ్డ్ లాజికల్లీ. పాయింట్స్ అండ్ లాజికల్గా ఉన్నాయో లేదో జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత లుక్ ఫర్ ది స్పెల్లింగ్ ఎర్రర్స్, గ్రామటికల్ ఎర్రర్స్ అండ్ కరెక్ట్. ఇక్కడ ఫైనల్ స్టేజ్లో నువ్వు రాసిన ప్యారాఫ్రైజింగ్ ఏదైతే ఉందో, అందులో సమరైజింగ్ ఏదైతే ఉందో, నువ్వు రాసిన దానికి సమరైజింగ్ ఏదైతే ఉందో అందులో ఏంటంటే ఎర్రర్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, అలాగే గ్రామటికల్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, అంటే గ్రామర్తో కూడినటువంటి ఎర్రర్స్, తప్పులు ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటిని నువ్వు కరెక్ట్ చేసుకోవాలి. అది చెప్తున్నాడు. లుక్ ఫర్ ది స్పెల్లింగ్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే చూసుకోవాలి, అవి కరెక్ట్. అలాగే గ్రామటికల్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే చూసుకోవాలి, అండ్ కరెక్ట్. దాన్ని ఏం చేయాలంటే తప్పులు ఎక్కడైనా కనిపిస్తే, ఎక్కడైనా ఎర్రర్స్ ఏమైనా కనిపిస్తే నువ్వేం చేయాలంటే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు రాసిన సమరైజింగ్లో ఇవి ఉండకూడదు. ఏముండకూడదు? స్పెల్లింగ్ ఎర్రర్స్ ఉండకూడదు, గ్రామటికల్ ఎర్రర్స్ ఉండకూడదు. ఈ రెండు జాగ్రత్తగా చూసుకోవాలి. అవి లేకుండా చూసుకుని ఏం చేయాలి, ఒకవేళ ఉంటే ఎక్కడైనా ఉన్నట్లయితే నువ్వు రాసిన సమరైజింగ్లో వాటిని కరెక్ట్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏం చెప్తున్నాడు? అంటే రిమూవ్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ రిపిటేషన్ ఆఫ్ ఐడియాస్ ఆర్ పాయింట్స్. ఇక మీకు రైటింగ్ స్టేజ్లో కూడా చెప్తాం ఏంటంటే ఏమైనా పదే రిపీట్ అవుతున్న పదాలు ఏమైనా ఉంటాయంటే, వాక్యాలు ఏమైనా ఉంటాయంటే, ఐడియాస్ కానీ లేదా పాయింట్స్ కానీ రిపీట్ అవుతూనే ఉంటాయి, పదే రిపీట్స్ అవుతూ ఉంటుంటే వాటిని నువ్వు ఏం చేయాలంటే వాటిని రిమూవ్ చేయాలి, తీసివేయాలి. రిమూవ్ చేసి తీసివేయాలి. అది చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నాడు? రిమూవ్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ రిపిటేషన్ ఆఫ్ ఐడియాస్ ఆర్ పాయింట్స్. ఏదైనా ఐడియాస్ కానీ పాయింట్స్ కానీ ఏదైనా ఉన్నట్లయితే నువ్వేం చేయాలి, వాటిని తీసివేయాలి. ఇవి ఎడిటింగ్ స్టేజ్లో ఫైనల్ స్టేజ్ అన్నమాట. ఎడిటింగ్ స్టేజ్ ఫైనల్గా నువ్వు చేయవలసిన పనులు ఇవి. ఏంటి వీళ్ళు చేయవలసినవి? కంపేర్ విత్ ద ఒరిజినల్తో నువ్వు కంపేర్ చేసుకోవాలి. అలాగే సీ దట్ ఆల్ ద పాయింట్స్ ఆర్గనైజ్డ్ లాజికల్గా ఆర్గనైజ్ చేయాలి పాయింట్స్ అన్ని కూడా. ఫోర్త్ పాయింట్ ఏంటంటే లుక్ ఫర్ ది స్పెల్లింగ్స్ ఎర్రర్స్, గ్రామటికల్ ఎర్రర్స్ అండ్ కరెక్ట్ దెమ్. నువ్వేం చేసుకోవాలి? స్పెల్లింగ్ ఎర్రర్స్ ఉన్నా, గ్రామటికల్ ఎర్రర్స్ ఉన్నా దాన్ని నువ్వేం చేయాలంటే వాటిని నువ్వు కరెక్ట్ చేసుకోవాలి. అది కరెక్ట్ చేసుకుంటేనే అది నీకు చాలా క్లియర్గా సింపుల్గా కనిపిస్తుంది. కానీ ఎన్ని గ్రామటికల్ ఎర్రర్స్ కానీ స్పెల్లింగ్ ఎర్రర్స్ ఉంటే చదివేవాళ్ళు కూడా అది తప్పులుగా కనిపిస్తుంది. అంటే ఫోర్త్ పాయింట్ ఏం చెప్తున్నట్టే రిమూవ్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ రిపిటేషన్ ఆఫ్ ఐడియాస్ అండ్ పాయింట్స్. నువ్వేం చేయాలంటే ఏదైనా పదే పాయింట్స్ రిపీట్ అవుతున్నట్లయితే, నీ ఐడియాస్ రిపీట్ అవుతున్నట్లయితే వాటిని ఏం చేయాలంటే నువ్వేం చేయాలి? రిమూవ్ చేసేయాలి. వాటిని ఉంచకూడదు, రిమూవ్ చేసేయాలి. ఈ విధంగా ఎడిటింగ్ స్టేజ్ని యూజ్ చేసుకోవాలి. అంటే సమరైజింగ్ స్టేజెస్లో మనకు 3 స్టేజెస్ ఉన్నాయని చెప్పి. ఒకటి నోట్ టేకింగ్ స్టేజ్ అండ్ రైటింగ్ స్టేజ్ అండ్ సమరైజింగ్ స్టేజ్. ఎడిటింగ్ స్టేజ్. ఈ స్టేజెస్లో ఏమేమి ఉన్నాయి మీరు అన్ని నేర్చుకున్నారు. ఇది స్టేజెస్ ఆఫ్ సమరైజింగ్ సంబంధించి.
స్టేజెస్ ఆఫ్ సమరైజింగ్ సంబంధించింది. ఇక్కడతో మనకి థర్డ్ యూనిట్ ఈ సమరైజింగ్, ఈ స్టేజెస్ ఆఫ్ సమరైజింగ్తో థర్డ్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మన ఫోర్త్ యూనిట్లో ఏమున్నాయి ఏంటి అనేది రేపు పొద్దున మనం లెసన్లో తెలుసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.